గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ క్లాస్లో అప్లికేషన్స్ ఆఫ్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ గురించి తెలుసుకున్నాం. అంటే ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అనేది ఎక్కడెక్కడ వాడతాము, లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్లో వాడతాం, రైల్ రోడ్ స్లీపర్స్లో వాడతాం, పోల్స్లో వాడతాం, ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ డివైజెస్ అంటే ప్రీ స్ట్రెస్సింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. ఏంటి మెకానికల్ పద్ధతిలో మనం ఎలా ప్రీ స్ట్రెస్ చేస్తాం, హైడ్రాలిక్ పద్ధతిలో, ఎలక్ట్రికల్, కెమికల్లో ప్రీ స్ట్రెస్సింగ్ ఎలా చేస్తాం. నెక్స్ట్ అజంప్షన్స్ అనేవి బీయింగ్ ఎన్ ఇంజనీర్ మనకి ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఈ క్లాస్లో టైప్స్ ఆఫ్ యాంకరేజెస్ మొన్న చెప్పాను నేను. ఏంటి, ఒక బీమ్కి ఎండింగ్లో టెండాన్ని పోస్ట్ టెన్షనింగ్లో అంటే బీమ్కి మధ్యలో మనం ట్యూబ్ వదులుతాం గ్యాప్. ఆ ట్యూబ్లోన మనం టెండాన్ ఇంట్రడ్యూస్ చేసి అటుపక్కన ఇటుపక్కన పట్టుకోవడానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అది యాంకరేజ్ అని చెప్పాను. ఆ యాంకరేజ్లో టైప్స్ చాలా ఉంటాయి. అవి ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటామని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ యాంకరేజెస్ గురించి మనం తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ యాంకరేజెస్లో నోట్స్ రాసుకోండి. ఫస్ట్ ఫ్రిసినెట్, సెకండ్ జిఫార్డ్ ఉడాల్, థర్డ్ లీ మెకాల్, ఫోర్త్ మ్యాగ్నల్ బ్లాటోన్. ఇలా 4 టైప్స్ ఆఫ్ యాంకరేజెస్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఈ 4 టైప్స్ గురించి అడుగుతారు కాబట్టి నేను ఈ 4 టైప్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ సిస్టమ్ తీసుకునేసరికి ఫ్రిసినెట్ అనేవాడు పేరు గుర్తుంది కదా. మనకి ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అనేది కాంక్రీట్లో ఇంట్రడ్యూస్ చేసింది ప్రీ స్ట్రెస్ అనేది ఫ్రిసినెట్ 1904లోనే. సో ఈ ఫ్రిసినెట్ సిస్టంలో 2 పార్ట్స్ ఉంటాయి మనకి. ఏంటి, ఒకటి ఫ్లూటెడ్ మేల్ కోన్, సెకండ్ది ఫీమేల్ యాంకరేజ్ విత్ స్టీల్ స్ప్రింగ్స్ అనమాట. ఒక బీమ్ని తీసుకున్నట్టయితే ఎండింగ్లో టెండోన్ వస్తుంది కదా. ఆ టెండోన్ అనేది ఇక్కడ వస్తుంది. ఆ టెండోన్ వైర్స్ ఇందులో నుండి పాస్ అవుతూ ఇలా ఇక్కడ గ్రూవ్స్ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క గ్రూవ్లో నుండి ఒక్కొక్క స్టీల్ వైరు వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఈ ఫ్లూటెడ్ మేల్ కోన్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఫీమేల్ యాంకరేజ్లోనికి తోస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రెస్ వల్ల ఈ టెండోన్ అనేది వెనక్కి వెళ్ళాలనుకుంటుంది. టెండోన్ వెనక్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ స్టీల్ వైర్స్ వెనక్కి వెళ్ళాలనుకుంటాయి. అప్పుడు ఈ ఫ్లూటెడ్ మేల్ కోన్ని కూడా వెనక్కి లాగుతాయి అన్నమాట. కానీ ఫ్లూటెడ్ మేల్ కోన్ యొక్క షేప్ ఎలా ఉంది, వెజ్ షేప్లో ఉంది. ఇది లోనికి ఎంత వెళ్తే అంత టైట్ అయిపోద్ది. సో ఆ విధంగా ఇది పట్టుకొని ఉంచుతుంది అనమాట, టెండోన్ని స్లిప్ అవ్వకుండా. సెకండ్ది జిఫార్డ్ ఉడాల్లో ఒక బీమ్ తీసుకుంటే ఆ బీమ్ ఎండింగ్లో యాంకరేజ్ అనేది ఇలా ఉందన్నమాట. అది నేను మ్యాగ్నిఫై చేసి చూపించాను కిందన. ఇది బీమ్ ఎండింగ్. ఇక్కడ యాంకరేజ్ అనేది ఎలా పెట్టాము అంటే, ఒక బేరింగ్ ప్లేట్ ఉంటుంది మనకి. ఆ బేరింగ్ ప్లేట్ ఎదురుగా ఈ ప్లేస్ ఉంది చూడండి. ఇక్కడ మనకు ఒక ఫీమేల్ కోన్ ఉంది. ఈ లోపల ఉన్నది చూడండి, అది స్ప్లిట్ కోన్ అనమాట. స్ప్లిట్ కోన్, ఫీమేల్ కోన్ ఉన్నాయి. ఇక్కడ స్ప్లిట్ కోన్ దగ్గర మనకి ఒక స్ప్లిట్ ఇచ్చాడు చూడండి, కోన్ లాగా ఉంది అక్కడ, అందులో స్ప్లిట్ ఉంది. టెండోన్స్ అనేవి ఈ ఫీమేల్ కోన్లో నుంచి బయటకు వచ్చి ఈ స్ప్లిట్లో నుండి బయటకు వస్తాయి. తర్వాత ఈ స్ప్లిట్ కోన్ని మనం ఫీమేల్ కోన్ లోపలికి తోసేస్తాం అనమాట. ఇది కూడా సేమ్ ఫ్రిసినెట్ లాగే ఎంత వెనక్కి వెళ్తే ఈ స్ప్లిట్ అనేది అంతలా మూసుకుపోవడం వల్ల ఇంకా టైట్ అవుతుంది అనమాట. అంటే ఎంత వెనక్కి వెళ్తే అంత టైట్గా పట్టుకుంటుంది టెండోన్ని. సో ఇది కూడా టెండోన్ స్లిప్ అయ్యే అవకాశం ఉండదు. నెక్స్ట్ లీ మెకాల్లో బీమ్కి చివర మనం ఒక ఎండ్ ప్లేట్ ఉంటుంది. ఎండ్ ప్లేట్ వాషర్ ఉంటాయి. ఈ బ్లూ కలర్ది టెండోన్. ఆ టెండోన్ వైర్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ వైర్స్. ఆ వైర్స్ అన్నీ చివరికి వచ్చేసరికి వాటికి ఒక సాలిడ్ లాగా ఉండి థ్రెడ్స్ ఇచ్చారు. ఆ థ్రెడ్స్కి మనం నట్ పెడతాం అన్నమాట, బోల్ట్. ఈ బోల్ట్ని మనం ఎంత రొటేట్ చేస్తే ఈ టెండోన్ అనేది అది అంత బయటికి లాగి గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. అది లీ మెకాల్ సిస్టమ్. నెక్స్ట్ మ్యాగ్నల్ బ్లాటోన్ సిస్టమ్ ఏంటంటే, మనకి ఈ విధమైన మెకానిజం ఉంటుంది. ఈ ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లో ఒక వెడ్జ్ని నేను మ్యాగ్నిఫై చేసి చూపించాను చూడండి. ఇలా ఒక వెడ్జ్ గ్రూవ్ ఉంది. టెండోన్ అనేది ఒక స్టీల్ వైర్ ఇలా వస్తుంది, ఒక స్టీల్ వైర్ ఇలా వస్తుంది. ఆ తర్వాత ఈ వెడ్జ్ అనేది మనం ఇక్కడ పెడతాం అన్నమాట. సో ఇది కూడా స్టీల్ వైర్ ఎంత వెనక్కి వెళ్ళాలి అనుకుంటే ఈ వెడ్జ్ని అంత వెనక్కి లాగుతుంది. ఇది కూడా ట్యాపర్డ్ షేప్లో ఉంది కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళలేదన్నమాట. సో టైట్ అవుతుంది. అలాగే మనం
మ్యాగ్నల్ బ్లాటోన్లో 1 2 3 4 5 6 పైన 6 వైర్స్ కింద 6 వైర్స్ 12 వైర్స్ని మనం సైమల్టేనియస్గా టైట్ చేయొచ్చు అనమాట. అది మ్యాగ్నల్ బ్లాటోన్ సిస్టమ్. ఇవి టైప్స్ ఆఫ్ యాంకరేజెస్. ఇప్పుడు అనాలిసిస్ ఆఫ్ ప్రీ స్ట్రెస్ అంటే ఎన్నాళ్ళు మనం ఇంట్రడక్షన్ గురించి చదువుకున్నాం, ప్రీ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రీ స్ట్రెస్ ఎక్కడెక్కడ వాడతాం తెలుసుకున్నాం, యాంకరేజెస్ ఏ టైప్సో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రీ స్ట్రెస్కి సంబంధించి క్యాలిక్యులేషన్స్ నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు థియరీ కాబట్టి చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. మీరు నోట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకొని నోట్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ రివైజ్ చేసుకుంటూ ఉంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. లేదంటే ప్రాబ్లమేటిక్లోకి వెళ్ళిన తర్వాత టఫ్గా మారిపోతుంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అనాలిసిస్ ఆఫ్ ప్రీ స్ట్రెస్లో కొంచెం నోటేషన్స్ చూద్దాం మనం. పి అంటే ప్రీ స్ట్రెస్సింగ్ ఫోర్స్, ఈ అంటే ఎక్సెంట్రిసిటీ, ఎం అంటే మూమెంట్ అనేది పి ఇంటూ ఈ అయింది. అది ఎలా అయిందో నేను చూపిస్తాను. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, జెడ్ అంటే జెడ్ అంటే సెక్షన్ మోడ్యులస్ అనమాట. సెక్షన్ మోడ్యులస్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై వై. ఇది ఎలా వచ్చిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెడ్ టీ అంటే సెక్షన్ మోడ్యులస్ ఎట్ టాప్, జెడ్ బి అంటే సెక్షన్ మోడ్యులస్ ఎట్ బాటమ్, ఎఫ్టీ స్ట్రెస్సెస్ ఎట్ టాప్ ఫైబర్, ఎఫ్బి స్ట్రెస్సెస్ ఎట్ బాటమ్ ఫైబర్స్, వైటీ డిస్టెన్స్ ఆఫ్ టాప్ మోస్ట్ ఫైబర్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్, వైబి డిస్టెన్స్ ఆఫ్ బాటమ్ మోస్ట్ ఫైబర్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. అంటే ఒక బీమ్ తీసుకుంటే న్యూట్రల్ యాక్సిస్ మధ్యలో ఉంటుంది. టాప్ మోస్ట్ ఫైబర్ అంటే ఇది అవుతుంది అనమాట, బాటమ్ మోస్ట్ ఫైబర్ అంటే ఇది అవుతుంది. టాప్ మోస్ట్ నుండి న్యూట్రల్ యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ వైటీ అయితే బాటమ్ మోస్ట్ నుండి న్యూట్రల్ యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్ వైబి అవుతుంది. కే అంటే రేడియస్ ఆఫ్ జైరేషన్. దీన్ని చాలామంది రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటారు, కానీ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే రేడియస్ ఆఫ్ జైరేషన్. ఓకే, ఇప్పుడు సెక్షన్ మోడ్యులస్ అంటే ఏంటో మనకు తెలియాలి అంటే ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ బెండింగ్ అని ఒకటి ఉంది మనకి. దీన్ని ఈక్వేషన్స్ ఆఫ్ సింపుల్ బెండింగ్ అంటారనమాట. అది ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో మనకి ఈక్వేషన్ డెరివేషన్ రాదు. మనం ఖచ్చితంగా ఆర్సిఎస్ కూడా ఏదో ఒక రోజు చేస్తాము. ఆ రోజు ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అన్నది నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఏంటి? ఈ బై ఆర్ ఈక్వల్ టు ఎం బై ఐ ఈక్వల్ టు ఎఫ్ బై వై. దీన్ని సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలిజబెత్ రాణి మే ఐ ఫాలో యూ, ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత కామెడీగా ఉంటే అంత మనకు బాగా గుర్తుంటుంది కాబట్టి ఈ విధంగా నేను చెప్పాను. సో ప్రస్తుతానికి ఎలిజబెత్ రాణి మనకు అవసరం లేదు. ఎం బై ఐ ఈక్వల్ టు ఎఫ్ బై వై తీసుకుందాం. ఎఫ్ అంటే స్ట్రెస్సెస్, వై అంటే డిస్టెన్స్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫ్రమ్ బాటమ్ మోస్ట్ ఆర్ టాప్ మోస్ట్ ఫైబర్ అని చెప్పాను. ఎం అంటే మూమెంట్, ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో అనాలిసిస్ ఆఫ్ ప్రీ స్ట్రెస్లో మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఒక బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ తీసుకున్నప్పుడు టాప్ మోస్ట్ ఫైబర్ దగ్గర స్ట్రెస్సెస్ ఎంత ఉన్నాయి, బాటమ్ మోస్ట్ ఫైబర్ దగ్గర స్ట్రెస్సెస్ ఎంత ఉన్నాయి, ఆ స్ట్రెస్ యొక్క బిహేవియర్ ఏంటి, కంప్రెషన్ అయితే పాజిటివ్, టెన్షన్ అయితే నెగిటివ్. సో స్ట్రెస్సెస్ గురించే మనం ఈ అనాలిసిస్ ఆఫ్ ప్రీ స్ట్రెస్లో తెలుసుకుంటాం. కాబట్టి ఈ ఫార్ములాలో ఎం బై ఐ బై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వైలో మనకు కావాల్సింది ఏంటి? మన హీరో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వైని అవతలకు పంపిస్తే ఏమవుతుంది? ఎం ఇంటూ వై బై ఐ అవుతుంది. ఈ వైని నేను ఇంకొకలాగా ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం వై బై ఐ ఇంటూ 1/y, ఎం బై ఐ ఇంటూ 1/y ఇలా రాసుకోవచ్చు కదా. సో ఈ వై పైకి వెళ్ళిపోతే ఎంవై బై ఐ పై ఈక్వేషన్ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై ఐ బై వై. ఐ బై వైని మనం ఏమనొచ్చు? జెడ్ అంటే సెక్షన్ మోడ్యులస్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? ఎం బై జెడ్ వచ్చింది. ఇది నోట్స్ మీరు రాసుకోండి క్లీన్గాని. ఒకసారి వీడియో వెనక్కి వెళ్ళి పాజ్ చేసుకొని రాసుకోండి. సో మనకి ఏమొచ్చింది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై జెడ్ వచ్చింది. జెడ్ అంటే ఏమన్నాం? ఐ బై వై అనుకున్నాం. ఐ అంటే ఒక రెక్టాంగిల్కి తీసుకున్నప్పుడు ఏమవుతుంది? బీడీ క్యూబ్ బై 12 అవుతుంది, డివైడెడ్ బై ఐ. వై అంటే
డిస్టెన్స్ ఆఫ్ టాప్ మోస్ట్ ఆర్ బాటమ్ మోస్ట్ అనుకున్నాం కదా న్యూట్రల్ యాక్సిస్ నుండి. ఓవరాల్ డెప్త్ డి అనుకున్నప్పుడు y ఏమవుతుంది, d/2 అవుతుంది. బాటమ్ నుండి అవని పై నుండి అవని అదేమవుతుంది, d/2 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు, సో d/2, 2 1s 2 6s. న్యూట్రల్ యాక్సిస్ నుండి కిందకు ఉంది అంటే ఒక ఎక్సెంట్రిసిటీ ఈ అనేది మనకి డిస్టెన్స్ ఉంది ఈ. ఇప్పుడు మూమెంట్ ఏమవుతుంది, మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంతే కదా. ఫోర్స్ ఇక్కడ మనకి ఏముంది, పి ఉంది. దాని నుండి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2cg, సెంటర్ ఆఫ్ గ్రావిటీ న్యూట్రల్ యాక్సిస్ మీద ఉంటుంది మనకి. సో పి ఇంటూ ఈ అనేది మనకి మూమెంట్ అవుతుంది అనమాట. మీకు పైన చెప్పిన టెర్మినాలజీలో జెడ్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి అన్నది మాత్రమే డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను జెడ్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి అనేది చెప్పేసిన తర్వాత మనకి ఇప్పుడు ఇప్పుడు ఆ క్రాస్ సెక్షన్ని నేను ఇక్కడ పెద్దగా తీసుకుంటున్నాను. క్రాస్ సెక్షన్ మనం ఇలా తీసుకున్నట్టయితే స్ట్రెస్సెస్ అనేవి ఎలా వస్తున్నాయి, ఫస్ట్ ఈ ప్రీ స్ట్రెస్సింగ్ ఫోర్స్ పి వల్ల p/a స్ట్రెస్సెస్ వస్తున్నాయి. అవి బీమ్ని ఏం చేస్తున్నాయి, కంప్రెస్ చేస్తున్నాయి. పైనుండి కింద వరకు కూడా కంప్రెషనే, సో ప్లస్ తీసుకున్నాను, పాజిటివ్. నెక్స్ట్ ఈ p అనేది ఎక్సెంట్రిక్గా ఉండడం వల్ల కిందన కంప్రెస్ చేస్తుంది బీమ్ని, పైన టెన్షన్ చేస్తుంది బీమ్ని. ఆ స్ట్రెస్సెస్ అనేవి ఎలా ఉన్నాయి, ఎఫ్ ఎట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను, m/z. ఎఫ్ ఎట్ బాటమ్ ఈజ్ ఈక్వల్ టు m/z బాటమ్. సో ఇంకో స్ట్రెస్సెస్ తీసుకున్నట్టయితే టాప్ ఫైబర్లో నెగిటివ్ టెన్షన్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ తీసుకుందాం మనం. నెగిటివ్ అది ఎంత, m/zt. m అంటే నేనేం చెప్పాను, పిఈ, p ఇంటూ e/zt. బాటంలో వచ్చేసరికి కంప్రెషన్ ఉంటుంది కాబట్టి పాజిటివ్, pe/zb. ఇలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది కాన్సెంట్రిక్ టెండోన్, ఎక్సెంట్రిక్ టెండోన్ గురించి. నెక్స్ట్ రిజల్టెంట్ స్ట్రెస్ ఎట్ ఏ సెక్షన్. ఒకవేళ సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నప్పుడు మనం దాని మీద యూడిఎల్ డబ్ల్యూ ప్లేస్ చేసినప్పుడు మీ అందరికీ తెలుసు, దాని లెంత్ ఎల్ అయినప్పుడు మూమెంట్ అనేది WL²/8 అవుతుంది. ఆ WL²/8 మూమెంట్ అయినప్పుడు ఇది దేనిది, ఇది లైవ్ లోడ్ది. మనం బీమ్ మీద ప్లేస్ చేసిన లైవ్ లోడ్ వల్ల వచ్చిన మూమెంట్. అలాగే మనకి డెడ్ లోడ్ కూడా ఉంటుంది కదా, డెడ్ లోడ్ కూడా ఓవరాల్ బీమ్ అంతా కూడా ఉంటుంది కదా డెడ్ లోడ్ కూడా. కాబట్టి ఇప్పుడు W లైవ్ లోడ్, W డెడ్ లోడ్ అనుకున్నాం అనుకోండి. మూమెంట్ డ్యూ టు డెడ్ లోడ్ ఏమవుతుంది, WD ఇంటూ L²/8 అవుతుంది. ఇది WL ఇంటూ L²/8 అయింది. సో ఒక రిజల్టెంట్ స్ట్రెస్ ఎట్ ఏ సెక్షన్ కావాలి అంటే అది కూడా ఒక కాన్సెంట్రిక్ టెండోన్ మనం తీసుకున్నాము అంటే న్యూట్రల్ యాక్సిస్ దగ్గర లేకుండా, దాని రిజల్టెంట్ స్ట్రెస్ ఎట్ ఏ క్రాస్ సెక్షన్ ఏమవుద్దంటే, ఒక క్రాస్ సెక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఆబ్వియస్గా ఫస్ట్ వచ్చేది కంప్రెషన్ p/a. నెక్స్ట్ ఎక్సెంట్రిక్ టెండోన్ వల్ల pe/zt, pe/zb, పైన మైనస్ కింద ప్లస్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ ఎందుకు వచ్చింది, ఈ ప్రీ స్ట్రెస్సింగ్ వల్ల కింద కంప్రెషన్ వస్తుంది కాబట్టి పాజిటివ్, పైన టెన్సైల్ వస్తుంది కాబట్టి నెగిటివ్ వచ్చింది. బట్ మనం ఒక బీమ్ని లైవ్ లోడ్ కానీ డెడ్ లోడ్ కానీ వేసినప్పుడు ఆ బీమ్ అనేది డిఫ్లెక్షన్ ఇలా అవుతుంది. అంటే లోడ్ వచ్చినప్పుడు బీమ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, పైన టెన్షన్ ఉంటుంది, కింద కంప్రెషన్ ఉంటుంది. సో మనం పైన కంప్రెస్ పాజిటివ్ వేయాలి, కింద నెగిటివ్ వేయాలి. దేనికి, ఇది లైవ్ లోడ్ కనుక్కుందాం. నెక్స్ట్ డెడ్ లోడ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. డెడ్ లోడ్, లైవ్ లోడ్. ఈ డెడ్ లోడ్ లైవ్ లోడ్ వల్ల వచ్చింది m/zt, m/zb, m/zt, m/zb. ఈ మూమెంట్ అనేది m లైవ్ లోడ్, m డెడ్ లోడ్ అనుకున్నామంటే ఇక్కడ LD వస్తాయి, LD. సో రిజల్టెంట్ స్ట్రెస్ ఏమవుతుంది అంటే ఒక క్రాస్ సెక్షన్ దగ్గర
ప్లస్ ఉంది, ప్లస్ ప్లస్ పైన ఎక్కువ ప్లస్ ఉంది కాబట్టి చాలా ఎక్కువ వచ్చింది. కిందన ఏంటి ప్లస్ ఉంది, 2 మైనస్లు ఉన్నాయి, 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గింది. ఇలా ఉంది. ఏంటి ఒక క్రాస్ సెక్షన్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్కి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ అనమాట. ఓవరాల్గా కంప్రెషన్లోనే ఉంది బీమ్ క్రాస్ సెక్షన్ మొత్తం. పైన ఎంత కంప్రెషన్లో ఉంది అంటే P/A, కలర్ మారుద్దాం. పైన కంప్రెసివ్ స్ట్రెసెస్ ఆఫ్ బీమ్ ఎంత ఉన్నాయి అంటే P/A మైనస్ PE/ZT ప్లస్ మూమెంట్ డ్యూ టు లైవ్ లోడ్ బై ZT ప్లస్ మూమెంట్ డ్యూ టు డెడ్ లోడ్ బై ZT. బాటంలో రిజల్టెంట్ స్ట్రెసెస్ ఎంత ఉన్నాయి అంటే P/A ప్లస్ PE/ZB మైనస్ మూమెంట్ డ్యూ టు లైవ్ లోడ్ బై ZB మైనస్ మూమెంట్ డ్యూ టు డెడ్ లోడ్ బై ZB. ఓకే, ఇక్కడితో క్లాస్ ఎండ్ అయింది. థ్యాంక్ యూ.